వరంగల్ జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువతులకు తీవ్ర అస్వస్థత కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను ఈ రోజు ఉదయం మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు భారీగా తరలి రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. వరంగల్ జాబ్ మేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువతులకు తీవ్ర అస్వస్థత కావడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను ఈ రోజు ఉదయం మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు భారీగా తరలి రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కేఎం నాయుడు ఫంక్షన్ హాల్లో రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటుంది. ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళను కండక్ట్ చేశారు. మెగా జాబ్ మేళను వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరిగింది. దీనికి మరో మంత్రి సీతక్క కూడా హాజరయ్యారు. జాబ్ మేళను ప్రారంభించారు. ప్రారంభించిన అనంతరం ఉద్యోగార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 10,000 మంది తమ పేరెంట్స్ తో కలిసి జాబ్ మేళకు వచ్చారు. రావడంతో ఈ ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ అనేది సరిపోగా చాలా చిన్నగా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఉద్యోగార్థులు వారి పేరెంట్స్ తో రావడం, ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో హాజరైన నేపథ్యంలో ఒక్కసారిగా అందరు లోపలికి చొచ్చుకెళ్లే క్రమంలో అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ క్రమంలోనే కొంతమందికి గాయాలయ్యాయి. ముఖ్యంగా ముగ్గురు యువతులు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాటలో వారు అస్వస్థతకు కూడా గురి అయిన నేపథ్యంలో వారికి ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. ఇంత పెద్ద జాబ్ మేళా కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు అదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తే బాగుండేది అనే ఒక అభిప్రాయం నిరుద్యోగ యువతీ యువకులు అదేవిధంగా వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతుంది. 10,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఇందుకు హాజరయ్యారు. హాజరైన క్రమంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేసి మరో చోట లేకుంటే పెద్ద ఎత్తున స్థలం ఉన్న మరో చోట ఏర్పాటు చేస్తే బాగుండేది. అదేవిధంగా పోలీసులు కూడా ఒక క్రమ పద్ధతిన లేకుంటే ఒక క్రమశిక్షణ విధంగా వ్యవహరించి ఒక్కొక్కరిని లోపలికి పంపినా ఈ స్థాయిలో తొక్కిసలాట జరిగేది కాదు. కొంతమంది నిరుద్యోగ యువతులు గాయపడే అవకాశం ఉండేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.